大丈夫。あ。やばいな。うわ。うわ、すごいすごい。హాయ్ గైస్, అందరూ 2024 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ఈ టైంలో జపాన్లో సునామీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. లాస్ట్ 24 అవర్స్లో జపాన్లో 150కి పైగా భూకంపాలు అయితే నమోదైనాయి. అండ్ కొన్ని చోట్ల అయితే రిక్టర్ స్కేల్ మీద 7.6 మ్యాగ్నిట్యూడ్తో ఈ భూకంపం అనేది నమోదైంది. ఈ రిక్టర్ స్కేల్ అనేది ఏంటంటే భూకంపాన్ని లేదంటే సునామీల్ని కొలవడానికి యూజ్ చేస్తారనమాట. 7 పాయింట్స్ ఆర్ ఎక్కువ మ్యాగ్నిట్యూడ్తో ఎప్పుడన్నా సరే ఈ రిక్టర్ స్కేల్ మీద నమోదైంది అనుకోండి, దాన్ని సునామీగా కన్సిడర్ చేస్తారనమాట. సో ఆల్రెడీ 7.6 అనేది నమోదైంది అండ్ సునామీ హెచ్చరికలు అయితే జారీ చేస్తారు. అండ్ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందంటే సునామీ ఎప్పుడైనా సరే వస్తుంది అని తెలిస్తే ఫస్ట్ 100 కిలోమీటర్స్ సముద్ర తీరానికి ఉన్న ప్లేసెస్ మొత్తం చాలా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే సునామీ ఎఫెక్ట్ అంతా ఆ ప్లేస్లోనే ఉంటుంది. సో ముందు వాళ్ళనైతే ఖాళీ చేయిచ్చేస్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మన సబ్స్క్రైబర్ హైమా అని చెప్పేసి ఒక ఆవిడ జపాన్లోనే ఉందన్నమాట. సో ఆవిడ కమెంట్ చేశారు ఏమనంటే, వీళ్ళు లక్కీగా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ జపాన్లో ఉన్నారు అండ్ ఈ సునామీ అనేది మోస్ట్ ఆఫ్ ది సునామీ కానీ ఎర్త్క్వేక్స్ కానీ ఇవన్నీ ఏంటంటే సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది జపాన్లోనే అయినాయి అనమాట. సో వీళ్ళకి ఏంటంటే మైల్డ్గా ఈ భూకంపాలు ఇవన్నీ వచ్చినాయి అని చెప్పేసి ఆవిడైతే మెన్షన్ చేసింది. సో లక్కీగా వాళ్ళైతే సేఫ్గానే ఉన్నారు. బట్ సెంట్రల్ పార్ట్ మాత్రం చాలా ఎఫెక్ట్ అయింది. ఈ భూకంపం వల్ల రోడ్లన్నీ విరిగిపోవడం, మధ్యలోకి పగిలిపోవడం, లేదంటే ఎలక్ట్రిసిటీ ఇదంతా ఆగిపోవడం అండ్ కొన్ని చోట్ల ఫైర్ యాక్సిడెంట్స్ అయినాయి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని జపాన్ గవర్నమెంట్ మొత్తం చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తుంది. దీని గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే 2011లో సునామీ వచ్చినప్పుడు జపాన్లో ఫ్యుకుషిమా అని చెప్పేసి ఒక ఏరియాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది లీకేజ్ అని ఈ కూలింగ్ సిస్టమ్ అనేది షట్ డౌన్ అవ్వడం జరిగిందనమాట. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు హిరోషిమా నాగసాకి మీద అప్పట్లో అణుబాంబు వేశారు 1945 అని చెప్పి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. సో సేమ్ అలాంటిదే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా, అంటే అంత పవర్ఫుల్ అనమాట. కానీ దీంతో ఏం చేస్తారంటే పవర్ని జనరేట్ చేస్తారు. చాలా చిన్న న్యూక్లియర్ ఇది ఉంటుందన్నమాట, దాంతో పవర్ జనరేట్ చేస్తారు. బట్ దీనికి ఏంటి అంటే 24/7 365 డేస్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ దాన్ని మొత్తాన్ని కూలింగ్ సిస్టమ్ అనేది కాపాడుతూ కూల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఆ కూలింగ్ సిస్టమ్ ఫెయిల్ అయింది అంటే అది న్యూక్లియర్ బాంబు పేలితే ఎంతైతే ఎఫెక్ట్ చూపిస్తుందో అంతే ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. మనకి ఇప్పుడు ఆ హిరోషిమా నాగసాకి మీద పడిన బాంబు వల్ల ఇప్పటికీ కూడా ఆ ఏరియాలో ఒక చిన్న మొక్క కూడా మొలవదు. సో అంత పవర్ఫుల్ అనమాట ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది. సో ఈ కూలింగ్ సిస్టమ్ అనేది చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రిపోర్ట్ చేయలేదు, అంతా బాగానే నడుస్తుందని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఈ కూలింగ్ సిస్టమ్ 2011 సునామీ వచ్చినప్పుడు ఒకసారి ఫెయిల్ అయితే ఏం జరిగిందంటే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి లీకేజ్ అనేది జరిగిందనమాట. ఈ లీకేజ్ వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ కావచ్చు లేదంటే ఎయిర్ కావచ్చు అంతా పొల్యూట్ అయిపోయి కంటామినేట్ అయిపోయి ఇప్పటికీ వాళ్ళు ఇంకా రికవర్ అవుతూనే ఉన్నారనమాట. అంటే ఈ సునామీ ఒక ఎత్తు అయితే ఈ సునామీ వల్ల ఇన్ కేస్ దీనికి ఏదైనా జరిగింది అంటే దీనికి డబల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ సునామీ వల్ల ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి కొన్ని సంవత్సరాల్లో కోరుకుంటారు జనాలు, కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఎయిర్ లేదంటే వాటర్ అంతా కంటామినేట్ అయిపోయి దేనికి పనికి రాకుండా పోతుంది అనమాట ఆ ఏరియా. సో ప్రస్తుతానికైతే వాటిని అయితే జాగ్రత్తగానే చూస్తున్నారు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ జపాన్లో ఈ సునామీలో చిక్కుకుపోయాడని చెప్పేసి నిన్నటి నుంచి న్యూస్ వస్తుంది అండ్ కొన్ని నేను ఫొటోస్ కూడా చూశాను అనమాట. బట్ నేను ఎందుకు వీడియో చేయడం ఆపాను అంటే అది ఎంతవరకు అఫీషియల్ అనేది మనకి ఇంకా కన్ఫర్మేషన్ తెలియదు అనమాట. బట్ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశాడు. ఏమని అంటే ఆయన యాక్చువల్గా లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి జపాన్లోనే విత్ ఫ్యామిలీ వెకేషన్ కోసం వెళ్ళాడు. బట్ ఆయన కరెక్ట్గా ఫ్లైట్ ఎక్కే టైంకి అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, అంతా బాగానే ఉంది. సో ఆయన ఫ్లైట్ ఎక్కేసి ఇక్కడ ఇండియాలో దిగిన తర్వాత
ఈ సునామీలు, ఈ భూకంపాలు ఇవన్నీ రావడం జరిగింది. సో లక్కీగా వీళ్ళు ఇక్కడ ల్యాండ్ అయిపోయారు. అండ్ ఈయన ఎప్పుడైతే ల్యాండ్ అయ్యాడో ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఈయన ట్విట్టర్లో అయితే, జూనియర్ ఎన్టీఆర్ అయితే ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశాడు, మేమంతా సేఫ్గానే ఉన్నాం, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఇలా జరిగిందని తెలిసిన తర్వాత చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి నేను అక్కడే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వచ్చానని చెప్పేసి మెన్షన్ చేశాడు. అండ్ మనందరికీ తెలిసిందే దేవర మూవీ ఫస్ట్ గ్లిమ్స్ అనేది January 8 రాబోతుంది కొరటాల శివ డైరెక్షన్లో. సో అది ఈ రోజు అయితే మన వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అండ్ బుల్లెట్ ట్రైన్స్ అంటే గుర్తొచ్చేది మనకి జపాన్. సో ఈ బుల్లెట్ ట్రైన్ సర్వీస్ అనేది కంప్లీట్గా షట్ డౌన్ చేశారు. అండ్ ఇప్పటి వరకు అయితే ఇంకా స్టిల్ సునామీకి సంబంధించినవి అయితే ఎర్త్క్వేక్స్ కానీ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి, ఇంకా ఆగలేదు. సో ఇది ఎప్పుడు ఆగుతుంది, అంతా నార్మల్గా ఎప్పుడు వస్తుందని అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మనం కూడా అది త్వరగా జరగాలని కోరుకుందాం. ఈ డ్యామేజ్ అనేది మ్యాక్సిమం తగ్గిపోవాలని కోరుకుందాం. అండ్ ఇదంతా ఆగిపోవాలని కోరుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ సునామీలు కానీ లేదంటే ఎర్త్క్వేక్స్ కానీ వచ్చినప్పుడు మనకేంటంటే రికవర్ అవ్వడానికి ఫినాన్షియల్గా కావచ్చు, లేదంటే లైఫ్స్ పరంగా కావచ్చు, చాలా టైం పడుతుంది అనమాట. ఒక కంట్రీకి వస్తే చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనం చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ లైలా తుఫాన్ అని ఒకటి వచ్చింది. అప్పుడు నేను ఒంగోలులో ఉండేటప్పుడు ఏమైందంటే దగ్గర 2 నుంచి 3 రోజులు అసలుకి ఊరు మొత్తం అంతా వాటర్లోకి వెళ్ళిపోయింది. అండ్ అసలు పాల ప్యాకెట్లు దొరకడానికి చాలా ఇబ్బంది వేసేది అనమాట. అప్పుడు మళ్ళీ వైజాగ్లో హుద్హుద్ వచ్చినప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. సో అలాంటిది ఇదేంటంటే సెంట్రల్ పార్ట్ ఆఫ్ జపాన్ మొత్తం ఇట్లా జరిగింది కాబట్టి సో చాలా అయితే టైం పట్టేటట్టుగానే కనిపిస్తుంది అనమాట. బట్ వీ హోప్ అందరూ మళ్ళీ నార్మల్ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారని, అంత నార్మల్గా అవుతుందని కోరుకుందాం. సో అది ఈరోజు మన వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బాయ్.